హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈస్ట్ ఫేసింగ్లో కట్టించిన 1 BHK హౌస్ అయితే చూద్దామండి. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది లో బడ్జెట్లో హౌస్ ఉంటే పెట్టండి అనేది అడిగారండి. వాళ్ళందరి కోసం వీడియో అయితే చేస్తున్నానండి. ఇది చాలా మంచి రేటుకి అయితే చెప్తున్నారండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, వీడియోలో అయితే చెప్తానండి. ఫ్రెండ్స్, ఇంటికి బ్యాక్ సైడ్ అయితే దారి చేత బిల్డింగ్ అయితే కట్టించారండి. అది కూడా అమ్మకానికి అయితే ఉంది. ఆల్రెడీ మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేశానండి. ఎవరైనా చూడకపోతే వీడియో ఎండ్ కార్డులో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే ఈ బిల్డింగ్ అయితే చూద్దామండి. ఫ్రెండ్స్, మనకి ఇంటి వివరాలకు వస్తే ఇది 70 గజాలు అయితే కట్టించారండి. ఇంటి మెజర్మెంట్స్ వచ్చి 25x25 అండి. ఇది స్క్వేర్ బిట్లు అయితే కట్టించారండి. మనకు బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ చాలా స్పేసెస్గానే వచ్చినాయి. ఫ్రెండ్స్, మన ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా బాగుందండి. మనకి అవుట్ సైడ్ ఇక్కడైతే కార్ అయితే పెట్టుకోవచ్చండి. అలాగే మన ఫ్రంట్ రోడ్ వచ్చి 33 ఫీట్ రోడ్ అండి. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్కి అయితే వీధి పోటు అయితే ఉందండి. టోటల్కి బిల్డింగ్ అంతా కూడా వీధి సోల్ అయితే తగులుతుందండి. వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇదైతే చాలా మంచి రేటుకి అయితే వస్తుందండి. దీనివల్ల ఇది జస్ట్ 3 years ఓల్డ్ అండి. ఇది రీసేల్ బిల్డింగ్ అండి. 3 సంవత్సరాలు ఓల్డ్ అండి. ఆల్రెడీ కోబోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా రీమోల్డింగ్ అయితే చేయించారు. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ బేస్మెంట్స్ కూడా చాలా హైట్ అయితే ఇచ్చారండి. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. పార్కింగ్ ఏరియా ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుంది. మనకి ఈస్ట్ వైప్స్ అంతా కూడా 2.5 అడుగులు అయితే ఇచ్చారండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఈస్ట్ అండ్ నార్త్ వైపుకి అయితే 2 డోర్స్ అయితే ఇచ్చారు. మనకి లోపలైతే 2 బైక్స్ పెట్టుకోవడానికి ఉంటుందని కార్ అయితే అవుట్ సైడ్ ఎక్కడైతే పెట్టుకోవాలండి. మనకి బిల్డింగ్ వాయిల్లో ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. 5 అడుగులు ల్యాండింగ్ అయితే ఇచ్చారు. సీలింగ్లో పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారండి. ఇది కూడా లేటెస్ట్గా అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ అయితే రీమోల్డింగ్ అయితే చేయించారని అంతా కూడా లేటెస్ట్గా అయితే ఉంటుందండి. బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే ఉంది. అలాగే ల్యాండింగ్ కింద వాషింగ్ మిషన్ అండ్ వాష్ ఏరియా అయితే ఇచ్చారండి. అలాగే బిల్డింగ్ చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగా ఇచ్చారు. చుట్టూ తిరిగే స్పేస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ అయితే వీధి సోల్ ఉందని చెప్పాను కదా, ఒకసారి అయితే చెక్ చేయండి. మనకి డైరెక్ట్గా వచ్చి వీధి సోల్ అయితే కొడుతుందండి. మొత్తం టోటల్ బిల్డింగ్ అంతా కూడా కొడుతుంది. ఒకసారి అయితే మీరు చూపించుకుని అయితే రండి. దానివల్ల చాలా తక్కువ రేటుకి అయితే ఈ బిల్డింగ్ అయితే చెప్తున్నారండి. మనకి ఈస్ట్ వైపుకి అయితే సింహద్వారం అయితే ఇచ్చారండి. ఇది మామూలు లుక్ అయితే చేయించారు, డెక్ డోర్ అయితే కాదు. మనం మెయిన్ డోర్ తీసిన లోపలికి అంటే హాల్ అయితే ఇచ్చారండి. హాల్ అయితే పెద్దదిగానే ఉంది. హాల్లో పివోప్ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. సెంటర్లో వాల్ పేపర్ అయితే యూజ్ చేశారు. ఇదంతా కూడా లేటెస్ట్గా అయితే వీళ్ళైతే చేయించారండి. అలాగే లోపల వుడ్ వర్క్ అంతా కూడా లేటెస్ట్గా అయితే చేయించారండి. కబోర్డ్ వర్క్ అంతా కూడా. అలాగే మనకి హాల్లో నార్త్ వైపుకి అయితే ఒక కిటికీ అండ్ ఒక డోర్ అయితే వచ్చింది. హాల్ అయితే స్పేసెస్గానే ఉందండి. సోఫా సెట్స్ అవి కూడా ఈజీగా అయితే సెట్ చేసుకోవచ్చు. మనకు పక్కన ఇక్కడ ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ హాల్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడైతే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి. టోటల్గా ఇదంతా కూడా టీవీ యూనిట్ ఇది ఇచ్చారు. హాల్లో స్ట్రైట్గా టీవీ యూనిట్కి ఇచ్చే ల్యామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. గ్లాసీ ఫినిష్ అయితే ఉన్నాయి. మనకి ఎలాంటి టీవీ అయినా 65 inches టీవీ వరకు అయితే పడుతుందండి. దీనికి యూజ్ చేసిన సీట్స్ కూడా గ్లాసీ ఫినిష్ అయితే ఉందండి. టోటల్గా ఇదంతా కూడా లేటెస్ట్గా అయితే చేయించారు. కింద అయితే సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడైతే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మనకు లోపల ఈ డోర్స్ అన్ని కూడా లేటెస్ట్గా అయితే ఇచ్చారండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే పెద్దదిగా వచ్చిందండి. 10x11 సైజులు అయితే ఇచ్చారు. మనకి బెడ్రూమ్లో సౌత్ వైపుకి అయితే ఒక కిటికీ అయితే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. లోపల అంతా కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారండి. మనకు లోపల స్విచ్చెస్ అన్ని కూడా మళ్ళీ చేంజ్ చేశారండి. గోల్డ్ మెడల్ స్విచ్చెస్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి బెడ్రూమ్లో ఈస్ట్ వైపు అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. సీల్ గడ్ వరకు అయితే చేయించారు. దీనికి యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. గ్లాస్ ఫినిష్తో మనకి సెల్ఫ్స్ కూడా చాలా స్పేసెస్గానే ఉన్నాయి. దీనికి యూజ్ చేయని హ్యాండిల్ డిజైన్స్ కూడా లేటెస్ట్ డిజైన్లు అయితే ఇచ్చారండి. మనకి కబోర్డ్స్కి యూజ్ చేయని లామినేట్ సీట్స్ కూడా చాలా బాగుందండి. మంచి కాంబినేషన్లు అయితే ఇచ్చారు. ఇంట్లో వుడ్ వర్క్ అయితే బాగా చేయించారు. రీమోల్డింగ్ మీరు కూడా ఏమైనా వర్క్ ఇలా చేయించుకోవాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మనకి ఈ వాష్రూమ్ పైన అటకైతే ఇచ్చారండి. మన స్టోరేజ్ ఐటమ్స్ లాంటివి పెట్టడానికి. ఈ బాత్రూమ్ డోర్ కూడా కొత్తదిగా అయితే ఇచ్చారండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చింది. ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా వచ్చింది. లోపల వాల్ టైల్స్ అన్ని కూడా కొత్తగా అయితే ఇచ్చారండి. లోపల సూట్ స్టాప్స్ అన్నీ కూడా లేటెస్ట్గా కొత్తవి అయితే ఇచ్చారండి. ఓల్డ్ అయితే కాదు, ఇవన్నీ కూడా మార్చారండి. మనకి ఇంట్లో అన్నీ కూడా ఓల్డ్ ఐటమ్స్ అన్నీ కూడా తీసి అంతా కూడా లేటెస్ట్గా కొత్తవి అయితే ఇచ్చారండి. ఇది 3 years ఓల్డ్ బిల్డింగ్ అండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ సర్పవరం పూల్ మార్కెట్ ఏదైతే ఉందో అక్కడ సుబ్బానికేతన్ స్కూల్ బ్యాక్ సైడ్ అయితే ఈ హౌస్ అయితే వస్తుందండి. మనకి సర్పవరం జంక్షన్ అయితే జస్ట్ 2 km డిస్టెన్స్ అయితే వస్తుందండి ఇంటి దగ్గర నుంచి. ఈ ఏరియాలో చాలా మంది అయితే మన హౌస్ కోసం అయితే అడుగుతున్నారు. ఒకసారి అయితే వాళ్ళైతే చెక్ చేయండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ ఆగ్నేయంలో కిచెన్ అయితే ఇచ్చారండి. ఇదంతా కూడా డైనింగ్ హాల్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికైతే ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారండి. మనకి ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. పైన ఇదంతా కూడా అటకైతే ఇచ్చారండి. కిచెన్లో వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. సౌత్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు. మనకి యూసే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. మనకి SS బాస్కెట్స్ అయితే యూజ్ చేశారండి. మన డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికైతే సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. మన కిచెన్ అయితే పర్లేదు ఫ్రెండ్స్, సరిపోతుంది. ఒక ఫ్యామిలీకి అయితే ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ కాబట్టి ఒక చిన్న ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుందండి. మనకి ఇదంతా కూడా రీమోల్డింగ్ చేసి కొత్త బిల్డింగ్లు అయితే బ్రాండ్ న్యూ లుక్ కండిషన్లు అయితే చేంజ్ అయితే అమ్ముతున్నారండి.
ఎవరైతే వీధి పోటు నాకు పర్లేదు అనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. మనకి ఇంటి ప్రైస్ వచ్చి 30 lakhs అయితే చెప్తారండి. ఇది కూడా ఫైనల్ అయితే కాదు, మాట్లాడితే ఇంకా లైట్గా తగ్గిస్తారండి. అలాగే బిల్డింగ్ 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ మనకి ఇల్లు అయితే చాలా మంచి లొకాలిటీలో అయితే కట్టించారండి. ఇంటి దగ్గర గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి, అలాగే పంచాయతీ వాటర్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్ మనం పైకి అయితే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్ మనకి బిల్డింగ్ నార్త్ సైడ్ ఒకసారి చూస్తే దారిచ్చి అయితే బిల్డింగ్ అయితే వెనక కట్టించారండి. దానివల్ల అయితే మనకి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ కింద కూడా వస్తుంది. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టయితే హౌస్ కూడా అయితే కంపల్సరీ చెప్పండి, అది కూడా స్క్రీన్ మీద అయితే ఇస్తాను. అలాగే మీరు ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే మాకు కొంచెం ముందుగానే కాల్ చేసి అయితే ఇన్ఫామ్ చేసేస్తే రండి. మేమే దగ్గరునైతే మీకు ఇల్లు అయితే చూపిస్తామండి. ఇల్లు అయితే చాలా బాగుందండి, మంచి ప్లానింగ్లో అయితే కట్టించారు. ఎవరైతే వీధి పొడితో సమస్య లేదనుకుంటారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. చాలా లో బడ్జెట్లో వస్తుంది కాబట్టి మంచి ఏరియాలో ఇల్లు అయితే కొనొచ్చండి. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.